భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు కంప్లీట్ కాబోతుంది. ఇప్పటికీ కూడా కుల వివక్ష నిర్మూలన అనేది కాగితాల్లో తప్ప సోకాల్డ్ అగ్రవర్ణాలు అని చెప్పుకునే వాళ్ళ మెదళ్లలో మాత్రం మారలేదు. రోజు రోజుకి చట్టాలు కొంత బలంగా తయారవుతుండడం, అట్లాగే ఎవరైతే ఈ వెనకబడిన కులాలు అని చెప్పుకుంటున్న కుల సంఘాలు కొంత ప్రాబల్యం సంతరించుకోవడం వల్ల ఈ అగ్రవర్ణాలుగా చెప్పుకుంటునే వాళ్ళలో కొంత భయమే తప్ప వాళ్ళ మెదళ్లలో మాత్రం పూర్తి స్థాయి మార్పు అనేది రావట్లేదు. రీసెంట్గా బెంగళూరులోని ఇండిగో విమానయాన సంస్థ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన ఒక విషయమే సజీవ సాక్ష్యం. ఇక్కడ శరణ్ కుమార్ అనే ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన యువకుడు పైలట్ ట్రైనింగ్ పొందుతున్నాడు. ఇతనికి 3 సీనియర్లు ఉన్నారు. వీళ్ళు 3 సోకాల్డ్ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు, అంతేకాదు ఉత్తర భారతీయులు కూడా. వీళ్ళతో కలిసి ఒక దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి పైలట్ గా తమతో సమాన హోదాలో ఉండడం వీళ్ళకి నచ్చలేదు. అంతేకాదు వీళ్ళు 3 ఈ శరణ్ కుమార్ కి సీనియర్లు. దాంతో ఇతని మీద ఒక రకమైన ర్యాగింగ్, ఒక రకమైన హెరాస్మెంట్ స్టార్ట్ చేశారు. చాలా రోజుల నుంచి ఈ విషయం జరుగుతుంది. కానీ రీసెంట్గా వాళ్ళు అన్ని లిమిట్స్ దాటేసి ఈ శరణ్ కుమార్ మీద విపరీతమైన అఘాయిత్యానికి దిగిర్రు. అదేంటంటే ఒకరోజు అతను ట్రైనింగ్లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. దాన్ని సాకుగా చూపిస్తూ నీకెందుకు ఈ విమానం నడిపే పని, పోయి ఇంట్లో చెప్పులు కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడారు. ఇవి కాకుండా ఇంకా చాలా దుర్మార్గమైన భాష అక్కడ యూజ్ చేసిరు. ఇదంతా అక్కడే ఉన్న ఒక రికార్డర్లో పూర్తిగా రికార్డ్ అయింది. సో ఇప్పుడు ఆ రికార్డరే ఇలా 3 మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి కారణమైంది. సో ఇప్పటికీ ఈ దేశంలో తమ ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే మొట్టమొదటి అడ్డు కూడా కులమే.